अस्सलाम वालेकुम नाज़रीन, RB न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। मुल्क की आवाम अपने रहनुमाओं की कुर्बानियों से नई नस्ल को वाकिफ करवाएं। रियासती वजीर KTR ने टैंक बंड पर मुनक़िदा तक़रीब से किया खिताब। BJP के जलसे-आम की कामयाबी से TRS हुकूमत की उल्टी गिनती का आगाज। BJP रुकन असम्बली E राजेंद्र ने किया दावा। नारकोटिक इन्फोर्समेंट विंग और SR नगर पुलिस की मुश्तरका कार्रवाई, 3 ड्रग पेडलर्स गिरफ्तार। गोलकुंडा हुदूद में शराबी बेटे ने अपने बाप का कत्ल कर दिया, पुलिस ने की ज़ाब्ते की कार्रवाई। अब खबरें तफसील से। रियासती वज़ीर बल्दी नवमनोस KT रामाराव ने टैंक बंड पर मुनक़िदा अल्लूरी सीतारामन की 125वीं यौम पैदाइश के मौके पर खिताब करते हुए बताया कि मुल्क की आवाम की अखलाक़ी ज़िम्मेदारी है कि वो अपने रहनुमाओं की कुर्बानियों से नई नस्ल को वाकिफ़ करवाएँ, जिन्होंने लोगों के हुकूक़ दिलाने के लिए जद्दोजहद की थी। KT रामाराव ने बताया कि तेलंगाना की TRS हुकूमत अजीम शख्सियतों और मुजाहिदीन आज़ादी की यौम पैदाइश तक़रीबात सरकारी तौर पर मना रही है। इस मौके पर रियासती वज़रा T श्रीनिवास यादव और श्रीनिवास गौड़ के अलावा दीगर मौजूद थे। అల్లూరి సీతారామరాజు గారి 125వ శత జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం వాస్తవం, వీరుడు ఎక్కడ పుట్టినా, వీరుడు భారతదేశంలో ఎక్కడ జన్మించినా వీరుడే. అట్లాంటి వీరుణ్ణి, అట్లాంటి వీరుడి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి. ఆ క్రమంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ఆ మహానుభావుడికి నివాళులర్పించడానికి 3 మంత్రుల్ని, అదేవిధంగా ఇంతమంది గౌరవ శాసనసభ్యుల్ని కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారే స్వయంగా ఆదేశించి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. తెలంగాణలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో జన్మించిన కుమరం భీమ్ గారు ఆనాడు అప్పటి నిజాం ప్రభువు మీద జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఏ రకంగా ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం తెగించి పోరాడినారో మీకు తెలుసు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు కూడా కాల్స్తే వెన్ను మీద కాదు గుండె మీద కాల్చు అంటూ ఆనాడు మొత్తంగా తెలుగు జాతిని ప్రభావితం చేసే విధంగా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేసిన వైనం కూడా మనందరికీ తెలుసు. అలాంటి మహనీయులు, అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, వారందరి స్ఫూర్తిగా వారు ఆనాడు ప్రతికూలతలకు तेलंगाना मनसूबाबंदी के नायब सदरनशीन B विनोद कुमार ने वज़ीर आज़म मोदी के खिताब पर शदीद रद्द-ए-अमल का इजहार किया है। B विनोद ने कहा कि वज़ीर आला KCR ने जो सवालात किए थे, वज़ीर आज़म ने उनका कोई भी जवाब नहीं दिया। श्रीलंका की हुकूमत पर दबाव डालने के बारे में भी वज़ीर आज़म ने कुछ नहीं कहा। विनोद ने इल्ज़ाम लगाया कि वज़ीर आज़म मोदी तेलंगाना की आवाम में नफरत और इंतशार फैलाने की कोशिश कर रहे हैं। तेलंगाना के लिए नई कौमी शाहराहों और इलाकाई लिंक रोड के बारे में भी मरकज़ ने कोई ताउन नहीं किया। तेलंगाना के रेलवे शोबे के साथ भी मरकज़ ने नाइंसाफ़ी की है, जबकि आपाशी प्रोजेक्ट को भी कौमी दर्जा नहीं दिया गया। మొన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాలపైన కానీ, కేసీఆర్ గారు ప్రశ్నించినటువంటి విషయాలపైన మోడీ గారు స్పందించలేదు. అది స్పందించలేడు కూడా. కేసీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి మోడీ గారి దగ్గర జవాబు లేదు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నాము, డబ్బులు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. రైల్వేకి నేను డబ్బులు ఇచ్చానని చెప్పాడు, జాతీయ రహదారులకి డబ్బులు ఇచ్చినామని చెప్పాడు.
హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్కి డబ్బులు ఇస్తున్నామని చెప్పాడు. ఇవన్నీ కూడా మోడీ గారు కాకుండా ఏ ప్రధానమంత్రి ఉన్నా చేయవలసినటువంటివే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి హామీలు ఇచ్చింది పార్లమెంటు. అవి తెలంగాణ ప్రజల హక్కు. అది మేము అడుగుతున్నామో కొత్తగా నువ్వు ఏమి ఇచ్చినావు జాతీయ ప్రాజెక్ట్గా ఇవ్వమని చెప్పి మేము అడిగినాం పార్లమెంట్లో. గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగినాం. జాతీయ హోదాలు లేవు, ఇవ్వడం లేదని చెప్పి 2015లో చెప్పిండు. కానీ కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి ఎట్లా ఇస్తున్నాను? वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने 3 जुलाई को राजभवन में अपने क़याम के दौरान कदम्बा पौधा लगाया था। इस दरख्त की मजहबी और तिबी अहमियत बताई गई है। 4 जुलाई को रिवायती बोनम और बदकम्मा की अलामतें यहाँ रखी गई। इससे पहले रियासती गवर्नर तमिली साई सुंदरराजन ने वज़ीर-ए-आज़म को तेलंगाना के बोनालू और बदकम्मा त्यौहार से भी वाकिफ़ करवाया। बीजेपी रुकन असम्बली ई राजेंद्र ने मीडिया से बात करते हुए बताया कि परेड ग्राउंड पर मुनक़िदा बीजेपी के जलसे आम की कामयाबी के बाद तेलंगाना की टीआरएस हुकूमत की उल्टी गिनती का आगाज़ हो गया है और इंतखाबात किसी भी वक्त मुनक़िद हो, इसमें तेलंगाना का इक़्तिदार बीजेपी को यकीनी है। उन्होंने बीजेपी की आमिला मीटिंग में इंटेलिजेंस ओहदेदार के दाखिले की सख्त मजम्मत करते हुए इसकी तहक़ीक़ात का मुतालबा किया। ई राजेंद्र ने बताया कि मरकज़ी हुकूमत की स्कीमात रियासत में रूबे अमल लाई जानी चाहिए। నరేంద్ర మోడీ గారి పేరు తీసుకోగానే నరేంద్ర మోడీ గారి పేరుతో ఎట్లా వాళ్ళు ఈలలు కొట్టిందో సప్పట్లు కొట్టిందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎన్ని లక్షల మంది వచ్చినది కంటే కూడా ఎంత కసితో ఎంత చైతన్యవంతంగా వాళ్ళు జ్వలిస్తూ ఉన్నారో, వాళ్ళు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఇవాళ స్వయంగా మంత్రులు బోనాలకు వచ్చిన మంది కూడా రావట్లేదు. బోనాలకు హైదరాబాద్ నగరంలో కోట్ల మంది వస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటి నుంచి ఒక బోనం పోతుంది. బోనాలకు వచ్చేంత మందిని జమ చేయగలిగే శక్తి ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అంత तेलंगाना के वजीर मार्केटिंग व अफजाइश मवेशियाँ श्रीनिवास यादव ने मरकज़ से मुतालबा किया है कि तेलंगाना के लिए मरकज़ ने क्या क्या किया है और रियासत को क्या दिया है, इस पर वाइट पेपर जारी करे। वज़ीर आज़म के हैदराबाद में किए गए रिमार्क्स पर बरहमी ज़ाहिर करते हुए श्रीनिवास यादव ने कहा कि तेलंगाना के मंदिरों के लिए क्या मरकज़ ने फ़ंड्स जारी किया है, इसकी वजाहत की जाए। धान की खरीदी के मामले में भी मरकज़ ने कोई मदद नहीं की। KCR की क़यादत वाली सिंगल इंजन की सरकार ही रियासत की तरक्की को आगे लेकर जा रही है। बीजेपी को डबल इंजन वाली सरकार ने कहीं भी तरक्याती इक़दामात नहीं किए हैं।
कम्युनिस्ट पार्टी ऑफ इंडिया की मलहका तंजीम CPI-ML ने किसानों के मसाइल को लेकर प्रगति भवन का घेराव करने की कोशिश की, जिसे पुलिस ने नाकाम बनाते हुए एहतजाजियों को हिरासत में लिया और पुलिस स्टेशन मुंतकिल किया गया। CPI-ML कायदीन ने हुकूमत से मुतालबा किया कि वो किसानों के अराजियात हासिल करने से गुरेज करें और हौलदार किसानों को भी रैतु बंधु स्कीम में शामिल किया जाए। वज़ीर फ़ाइनांस व सेहत हरीश राव ने वज़ीर आज़म और मरकज़ी वज़रा की जानिब से तेलंगाना में पानी ना होने और हुकूमत की जानिब से पानी सरबराह ना करने के इल्ज़ाम का जवाब देते हुए वज़ीर आज़म और मरकज़ी वज़रा को चैलेंज किया कि उनके हमरा रियासत के अज़ला का दौरा करते हुए किसानों से दरियाफ़्त करे कि उन्हें पानी हासिल हो रहा है या नहीं। हरीश राव ने बताया कि नीति आयोग ने वाज़ेह कर दिया है कि मुल्क भर में पंजाब के बाद तेलंगाना पैदावार के मामले में दूसरे नंबर पर है और यहाँ पर 2,60,000 मैट्रिक टन अनाज पैदा किया गया है और अगर पानी सरबराह नहीं किया जाता तो कैसे अनाज की पैदावार मुमकिन होती। పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, తెలంగాణకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. మా పాలమూరుకో మా కాళేశ్వరంకో జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. గాది ఒక్క మాట చెప్పలేదు కానీ మేమేదో ప్రాజెక్టులకు సహకరిస్తున్నాము, వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చడం అనేటువంటి సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. ఇది చాలా బాధకరం. అంతగా అన్నిటికంటే ముఖ్యం, స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ముగ్గురు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇంటికి వెళ్లి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చినాం. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి, ఇది మా హక్కు. కాన్స్టిట్యూషన్ లో సెక్షన్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం కోరితే సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలని చట్టం చెప్తున్నది అని ఉమా భారతి గారికి దండం పెట్టుకున్నాం. తర్వాత వచ్చిన గడ్కరీ గారికి దండం పెట్టుకున్నాం. ఈ ప్రస్తుత మంత్రి షెకావత్ గారి ఇంటికి 4 సార్లు పోయింది ముఖ్యమంత్రి గారు స్వయంగా. ప్రధానమంత్రి గారికి మొరబెట్టుకున్నాం. కానీ కృష్ణా నదిలో మా వాటా ఎంతనో ఇవాళ వరకు తేల్చరు మీరు. ఇక మేము ప్రాజెక్టులకు సహకరించినామని మాట్లాడితే అది ఎట్లా, అది నవిపోదురు గాక నాకేమన్నట్టున్నది. మీరు తేల్చండి, మా నీళ్ళు ఎందుకు తేల్చారు? 8 ఏళ్ళు అయినా ఇప్పటికీ 80 దరఖాస్తులు ఇచ్చినా ఇప్పటి వరకు మా వాటా తేల్చలేరు మీరు. మా లెక్క తేల్చరు, మా నీళ్లు మాకు కేటాయించరు, అడ్డంకులు పెడతారు, ఇంకొకటి అవినీతి జరిగిందని బురద చేస్తారు. ఎంత దుర్మార్గం అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే 80,000 కోట్ల రూపాయలకు ముద్ర కొట్టి ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరే అన్ని అనుమతులు ఇచ్చారు. ఒక్కటి కాదు 12 అనుమతులు ఇచ్చారు. అన్ని అనుమతులు మీరే ఇస్తారు, పెరిగిందని పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు. మరి మీరు ఎట్లా ఆమోదించారు? ఆమోదించేది పార్లమెంట్ లో స్వయంగా ఒక కేంద్ర మంత్రి ఏమన్నాడు, ఈ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడితే అవినీతి జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పెద్దలు వచ్చి ఇది పెరిగింది అని మాట్లాడతారు. పెంచడానికి ఆమోద ముద్ర వేసింది మీరే, అన్ని పరిశీలించి అనుమతులు ఇచ్చింది మీరే. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరే అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తారు, గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్న మీకు కానీ మీ ప్రభుత్వానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఎనీ టైం మీటర్ అనే మీకు ఎనీ టైం వాటర్ ఇచ్చే కాళేశ్వరం గొప్పతనం మీకు ఎప్పటికీ అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటి? ఎనీ టైం వాటర్. మే నెలలో కూడా గేట్ ఎత్తితే నీళ్లే నీళ్లు. ఏ నెలలో ఎప్పుడంటే
नायब सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी मल्लू रवि ने मीडिया से बात करते हुए बताया कि वज़ीर आज़म मोदी और वज़ीर आला केसीआर में मैच फिक्सिंग है, इसलिए वज़ीर आज़म नरेंद्र मोदी ने परेड ग्राउंड की तकरीर में कहीं भी टीआरएस और केसीआर का नाम नहीं लिया। उन्होंने बताया कि नरेंद्र मोदी को वज़ीर आज़म के ओहदे पर फायज रहते हुए डबल इंजन के लफ्ज़ का इस्तेमाल नहीं करना चाहिए था, क्योंकि उसी के तहत ही बीजेपी ने महाराष्ट्र, कर्नाटक और मध्य प्रदेश की हुकूमतें गिराई और तेलंगाना हुकूमत गिराने का भी इशारा दिया है। मल्लू रवि ने बताया कि कांग्रेस लोगों को जोड़ने का, जबकि बीजेपी मजहब के नाम पर मुल्क को तकसीम करने का काम करती है। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के अराकीन असम्बली और अराकीन बल्दिया मुतालिका हल्कों और डिवीजन्स का पैदल दौरा करते हुए वहां जारी तरक्याती कामों का मुआयना कर रहे हैं और मुकामी आवाम से भी मुलाकात कर रहे हैं। इस सिलसिले के तहत नुमाइंदा कॉरपोरेटर सैफुद्दीन शफी ने ओल्ड मलकपेट डिवीज़न के धोबी गली और शंकर नगर इलाकों का हुकूमती अहदेदारों के हमरा दौरा करते हुए मुकामी अवाम से मुलाकात की और उनके मसाइल से वाक़फियत हासिल करते हुए उनके हल के लिए नुमाइंदगी भी की। मोती दरवाज़ा गोलकुंडा में पेश है एक वाक़े में बेटे ने मुबैना तौर पर बाप का कत्ल कर दिया। पुलिस के मुताबिक मकतूल की अहलिया ने शिकायत दर्ज करवाई है कि जब वो काम से घर लौटी तब उसने अपने शौहर साबिर की नाश को खून में लथपथ देखा। उनके मुताबिक बाप और बेटे में किसी बात पर बहस व तकरार के बाद बेटे ने हमला करते हुए बाप को ढेर कर दिया। मुलजिम अख्तर नशे का आदी और बेरोज़गार बताया गया है, जिसका अक्सर अपने बाप से झगड़ा हुआ करता था। गोलकुंडा पुलिस ने सिलसिले में केस दर्ज किया और मसरूफ़ तहक़ीक़ात है। एक कंप्लेंट सुल्ताना बेगम लॉन्च किया है। उनका हस्बैंड उनके घर में बुरा खून से मरा हुआ बोल के उन्होंने डिटेल बोला है। सुल्ताना बेगम घरों में काम करते हैं, उसके साथ पैसे मांगने का भी आदत है मस्जिदों के पास। आज सुबह 8 बजे उन्होंने घर से निकला है, फिर रात में 8:30 बजे आने के टाइम पे देखा है। तो पूरा वेरीफाई करे तो उसका छोटा बेटा आमिर उन्होंने 3-4 बजे खाने पे आए। इस टाइम पे उनका हस्बैंड और उसका बड़ा बेटा दोनों रूम में थे कहते। तो उनका शक है उनका बड़ा बेटा करे होगा बोल के। उसका रीज़न है उन्हें आवारा है, कुछ काम नहीं करता। तो उसके सिलसिले में बहुत बार मदर एंड फादर दोनों भी उसको एक्सप्लेन भी करें। तो उस सिलसिले में दोनों के बीच में लड़ाई झगड़ा हो रहा था। ये एक रीज़न हो सकता बोल के उन्होंने बोल रहे। अभी तो कंप्लेंट एक्सेप्ट टेकअप किया है, फर्दर इन्वेस्टिगेशन में और डिटेल्स हम मालूमात करेंगे। उनका नाम है मोहम्मद अफसर। क्या एज रहती सर? अंदाजा 24-25 साल रहेगा। क्या काम? उन्होंने सेंटिंग काम करते थे, अभी तो हमारा घूम रहा हो। अभी तो पता नहीं, पीने का आदत है बोल के बोल रहे हैं। मालूमात करना है। अभी तो केस एक आर्म्स एक्ट है उसके ऊपर। वक़्त के बाद दोबारा आपका खैर मक़दम है।
हैदराबाद नारकोटिक इन्फोर्समेंट विंग ने एसआर नगर पुलिस के इश्तराक से कार्रवाई करते हुए ड्रग्स की खरीदो फरोख्त और मुंतकली में मुलविस 3 अफराद को हिरासत में लिया। उनके कब्जे से 3 लाख रुपये मालियती अशिया जब्त की गई। डीसीपी वेस्ट जोन के मुताबिक 32 साला नानावत अनूप, 29 साला मोहम्मद अब्दुल नईम और 28 साला मोहम्मद ख्वाजा मुबीनुद्दीन को हिरासत में लिया गया, जबकि इस टोली के दीगर 5 अराकीन मफरूर बताए गए हैं। वाज़ह है कि नारकोटिक इन्फोर्समेंट विंग की जानिब से बड़े पैमाने पर कार्रवाइयाँ की जा रही हैं। ड्रग कंट्रोल के लिए एक नया विंग फॉर्म किए, हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग। ये लोग फरवरी से बहुत अच्छा काम कर रहे हैं। इंटरनेशनल ड्रग पेडलर्स और इंटरस्टेट ड्रग पेडलर्स को पकड़े। अभी भी न्यू ऑफिसर्स और एसआर नगर पुलिस ऑफिसर्स मिलकर 3 ड्रग पेडलर्स को पकड़ा है। उसमें एक नवानत अनूप महाराष्ट्र स्टेट पुणे का है, मोहम्मद अब्दुल नदीम एलन नगर यूसुफगुड़ा हैदराबाद में रहते हैं, मोहम्मद ख्वाजा मुबीनुद्दीन एलन नगर यूसुफगुड़ा हैदराबाद में रहते हैं। इसमें अनूप इम्पॉर्टेंट है। अनूप 3 पेडलर्स को एंगेज करके ये नेटवर्क चला रहे हैं। तौहीद राजा अहमद ये भी पुणे का है, अब्सकॉन्डिंग में है अभी। और अपना हैदराबाद में मोहम्मद अब्दुल नदीम इम्पोर्टेंट पेडलर है, और शमशुद्दीन अलियास सैम ये भी पुणे का है। ये 3 पेडलर्स और सुलेमान, मोहम्मद ख्वाजा, यूसुफ, सुमेर को दे रहे। इसमें मोहम्मद ख्वाजा मुबीनुद्दीन अभी आज कस्टडी में है। ये सेम नेटवर्क में 8 कंज्यूमर्स को भी आइडेंटिफाई किए हम लोग। इमीडिएटली वो लोग भी अरेस्ट होते हैं। ये नवनत अनूप पहले मुंबई डॉकयार्ड से लेते एमडीएमए ड्रग, अभी दिल्ली में एक नाइजीरियन इनको बेच रहे हैं। इन लोगों का पोसेशन से आज 30 ग्राम्स एमडीएमए ड्रग्स और 2 सेलफोन्स हम लोग सीज किए। अभी हैदराबाद पब्लिक को हम रिक्वेस्ट कर रहे हैं, सिंथेटिक ड्रग्स और नेचुरल फॉर्म ऑफ ड्रग्स बहुत यंगस्टर्स कंज्यूम कर रहे हैं, पेडलिंग भी कर रहे हैं। आप लोग अपना बच्चे के ऊपर कड़ी नज़र रखना है। कुछ इन्फॉर्मेशन है तो हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग नंबर 9490616688 को आप इंफॉर्मेशन दे दीजिए। इमीडिएटली ऑफिसर्स रिएक्ट करके इन लोगों को पकड़ते हैं। सब मिलकर अपना हैदराबाद शहर ड्रग फ्री सिटी बनाना है। अनूप के ऊपर 2 केस है, मिनिमम 2 केस है पुणे में। 2 साल से अब्सकॉन्डिंग है, पुणे पुलिस ढूंढ रहे। पता नहीं और भी केसेस निकलता है। यहाँ ये मुबीन के ऊपर 2 केस है अपना सिटी में। ఆయన పేరు మీద లేదు। हाँ, कॉलेज ये मुबीन तो कॉलेज कंप्लीट नहीं किए।
चिन्नापुरम देवेंद्र नगर कापरा की साकिन आबिदा बेगम ने अपने तीसरे बेटे पर इल्ज़ाम आयद किया है कि वो जायदाद के लिए उन्हें हिरासा कर रहा है और जुल्म और ज़्यादती पर उतर आया है। आबिदा बेगम ने मीडिया को बताया कि उनके शौहर ने इंतकाल से कबल ही अपने बेटों को जायदाद में हिस्सा दे दिया था, ताहम मौला नामी उनका तीसरा बेटा इसके बावजूद भी उन्हें हिरासा कर रहा है और ख़ुद को पुलिस का मुखबिर बताते हुए उन्हें डराया और धमकाया जा रहा है। इस सिलसिले में उन्होंने मुतल्लिका पुलिस से भी अपील की है कि वो मौला के खिलाफ सख्त कार्रवाई करे। मेरे को तीसरे नंबर का बेटा बहुत मेरे को टार्चर कर रहा। नाम क्या है? मौला है। घर के पेपरा घर में थे, किधर लेके चले गए कि वो लोग उठा के। मैं परेशानी में थी, ना मेरे को जीने दे रहे, ना मेरे को खाने दे रहे, मेरे को मार के घर से बाहर अकाल दे रहा। अबू अब छोटे बेटे को घर नहीं है बेटा, मैं तो उसको सहारा देती हूँ बोल रहे, तो सहारा उसको देती, तू हमको नहीं देती क्या बोल के बोल रहे। फिर भी उनके अब्बा उनको घरा दिए बेटा, 4 बेटा था, उनको 4 हिस्से दिए, नहीं बोल के नहीं दिए। देने के बाद भी मेरे को जुल्म कर रहे, मेरे को घर में रहने दे रहे नहीं, खाने दे रहे नहीं। फिर दूसरी बात मैं गाँव को चली गई। गाँव को जाने के बाद क्या करा मौला आके हमारा घर को आके तीसरे नंबर का बेटा नंबर डाल लिया उसका, इतना हमारे को जुल्म दे रहा। आखिर में सुर्खियां एक बार फिर। मुल्क की आवाम अपने रहनुमाओं की कुर्बानियों से नई नस्ल को वाकिफ करवाएं। रियासती वजीर KTR ने टैंक बॉन्ड पर मुनक्किदा तकरीब से किया खिताब। बीजेपी के जलसे-आम की कामयाबी से TRS हुकूमत की उल्टी गिनती का आगाज। बीजेपी रुकन असम्बली E राजेंद्र ने किया दावा। नारकोटिक इन्फोर्समेंट विंग और SR नगर पुलिस की मुश्तरका कार्रवाई, 3 ड्रग पेडलर्स गिरफ्तार। गोलकुंडा हदूद में शराबी बेटे ने अपने बाप का कत्ल कर दिया, पुलिस ने की ज़ाब्ते की कार्रवाई। नाज़रीन, रूबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भी भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती है। रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।